శ్రీ గురుభ్యో నమః. ప్రయాగక్షేత్ర ప్రాశస్త్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలు విపులంగా వివరిస్తున్నాయి. క్షీరసాగర మదనంలో లభించిన అమృతభాండం తీసుకుని విష్ణువు తరలి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగరాజు అనే 4 ప్రదేశాలలో అమృత బిందువులు చిలకరించాడట. అందుకే ఈ ప్రాంతాలలో కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. 12 కుంభమేళాలు పూర్తయ్యాక మహాకుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది. అందుకే ప్రయాగరాజుకు అంతటి ప్రాశస్త్యం. పద్మపురాణం ప్రకారం ప్రయాగరాజు మాఘస్నానం అత్యంత పవిత్రమైనదని తెలుస్తోంది. ప్రజాపతి బ్రహ్మ ప్రయాగరాజులో అనేక యాగాలు చేయడం వల్ల ఈ ప్రాంతానికి ప్రయాగ అని పేరు వచ్చిందని తెలుస్తోంది. ప్రయాగరాజు అనే శబ్దాన్ని పలికినంత మాత్రాన్నే సకల పాపాలు పటాపంచలైపోతాయని శాస్త్రం చెబుతుంది.